హలో ఎవరీవన్, ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో ఎస్ సార్, ఇప్పుడు ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ నిజంగా బాధాకరం అనే చెప్పాలి కదా. అయితే ఇప్పుడు ఇందులో విస్తరిపోయే నిజాలు బయటకు వస్తున్నట్టు తెలుస్తుంది. ఏంటి సార్? ప్రేరేపితమై తీసుకున్న నిర్ణయాలు లేదా కుటుంబం బాగా దీన పరిస్థితి, ఆర్థికంగా చితికిపోతే కుటుంబం నుంచి ఒక్కడు బలిపశువుగా అయితే కుటుంబం అంతా బాగుంటుంది, సరే నేను పోతాను దేశం కోసం. సార్, ఉగ్రవాదులు అంటే చిన్నప్పటి నుంచి అట్లా ట్రైన్ అయ్యి చదువు లేక అట్లా చేస్తారు, అవగాహన లేదురా అనుకోవచ్చు. మీరు అన్నట్టు చదువు లేదు, వాడికి సంస్కారం లేదు, విజ్ఞత లేదు. ఏదో వాడి మైండ్ ని ఒక తెల్ల కాగితం కాబట్టి తెల్ల కాగితం మీద ఆ మత గురువు లేదంటే ఆ ప్రేరేపిత కమాండర్ ఎవడేది రాస్తే అదే ఫీడ్ అయింది. పైకి తిండికి లేక డైవర్ట్ అయ్యారని అర్థం. సార్, బట్ ఇక్కడ ప్రాణాలు పోయాల్సిన డాక్టరే, చదువు సంస్కారం విజ్ఞత ఉన్న ఒక డాక్టర్లు అంటే వైద్యో నారాయణో హరి అన్నారు. అంటే ప్రాణం పోసే డాక్టర్ నారాయణతో సమానం. ఎవరికి సొసైటీలో అంత వాల్యూ లేదు. ఎక్కువగా సొసైటీలో ఎన్ని వృత్తులున్నా కూడా డాక్టర్కు ఉండే వాల్యూ వేరు, ఒక ఉపాధ్యాయుడికి ఉండే వాల్యూ వేరు. వాళ్ళిద్దరికి ఒక సెపరేట్ గా చూస్తాం మనం. అంటే సొసైటీని విద్యార్థులు తీర్చిదిద్దేవాడు ఒక ఉపాధ్యాయుడు అయితే, కష్టకాలంలో వాడు ఆపదలో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రాణం పోసేవాడు డాక్టర్. సో అట్ట గౌరవ స్థానంలో ఉండి వాళ్ళకి అదేం మాయరోగం అసలు. పైపెచ్చు ఆ చదువుకోవడం అనేది సన్మార్గంలో పెట్టకుండా దుర్మార్గంలో పెట్టారు వాళ్ళు. ఎలా పెట్టారు? మెయిల్స్ ఎలా వాడితే దొరకకుండా ఉంటాం, సైబర్ వాళ్ళకి ఎక్కడ దొరకకుండా ఉంటాం, టెక్నాలజీ వాడినా కూడా వాళ్ళకి దొరకకుండా మనలో మనం మాట్లాడుకోవాలి. అంటే దీనికి ఒక కాన్సెప్ట్, అంటే ఇప్పుడు ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు మళ్ళీ దాన్ని అదే వాళ్ళు వాడారట. డెడ్ డ్రాప్ అనే ఒక కాన్సెప్ట్ వాడారు. డెడ్ డ్రాప్ అంటే ఏంటి సార్? ఇప్పుడు ఒక మెయిల్ ఐడి ఉంటుంది, మెయిల్ ఐడి పేరు ఏదో సమ్ xyz@gmail.com, yahoo.com, రెడిఫ్ మెయిల్, ఏదో వాళ్ళకి నచ్చిన మెయిల్ వాడుకుంటారు. వాడుకొని దాంతో ఒక ఐడి పాస్వర్డ్ అందరికీ తెలుస్తాయి. తెలిసినప్పుడు ఒక కోడ్ లాంగ్వేజ్ పెట్టుకుంటారు. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5 మాట్లాడుకోవాలి కాబట్టి ఈ 5 ఒకడికి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇలా ప్లాన్ చేయాలి. వాడు ఏం చేస్తాడు? ఆ మెయిల్ ఓపెన్ చేసి సెండ్ కొట్టకుండా, జాగ్రత్తగా గమనించండి, సెండ్ కొట్టకుండా జస్ట్ మెయిల్ అంతా టైప్ చేసి సేవ్ చేస్తాడు. సేవ్ చేసిన మెయిల్ ఎందులోకి వెళ్తుంది? డ్రాఫ్ట్స్ లోకి వెళ్తుంది. అంటే మళ్ళీ అది మిస్ అవ్వకుండా మళ్ళీ ఓపెన్ చేసి అప్పుడు అది రీసెండ్ కొట్టుకోవచ్చు. సో అలా డ్రాఫ్ట్స్ లో ఉన్నది మెయిల్ అవతల వాడికి వెళ్ళదు, ఎందులో కూడా కనిపించదు, డ్రాఫ్ట్స్ లో ఉంటుంది. కనిపించదని చెప్తారు, వస్తారు. సో ఆ రోజు కోడ్ లాంగ్వేజ్ ప్రకారం నేను పలానా రోజు నీకు కొరియర్ చేస్తాను ఏదో పెట్టుకుంటాడు మెయిల్, అది మాత్రం పంపిస్తాడు మెయిల్. సో ఆ రోజు ఏం చేస్తాడు? పొద్దున్న నుంచి సాయంత్రం 6 లోపు మీరు మొత్తం మెయిల్ చెక్ చేసుకోండి. ఒక్కొక్క 5 స్థానాలు ఉంటారుగా, ఇక్కడ ఒకటి ఓపెన్ చేస్తాడు, చూస్తాడు, ఆ డ్రాఫ్ట్స్ లో ఉంటది, మొత్తం సమాచారం అంతా చదివేస్తాడు, మళ్ళీ సైన్ అవుట్ చేసేస్తాడు. ఇంకో దగ్గర వాడు చూస్తాడు, మాక్సిమం ఆ రోజు సాయంత్రం 6 లోపు లాస్ట్ గా ఎవడు చూశాడో ఆ 6 గంటలకు ఎవడో ఒకటి ఓపెన్ చేసి ఆ డ్రాఫ్ట్ ను కూడా డిలీట్ చేస్తాడు. సో మెయిల్ ఇన్బాక్స్ లో ఉండదు, సెంట్ ఐటమ్ లో ఉండదు, కానీ ఏం మ్యాటర్ ఉండదు, డ్రాఫ్ట్ లో ఉంటుంది. డ్రాఫ్ట్ లో అందరూ చదివేశాక దాన్ని లాస్ట్ గా చదివిన వాడు డిలీట్ చేసేస్తారు. ఇలాంటి టెక్నాలజీ వాడారన్నమాట. సో అంటే అలాంటి టెక్నాలజీ వాడటము, దాన్ని మన వాళ్ళు ట్రేస్ అవుట్ చేయడం కూడా గొప్ప విషయమే కదా. ఈ 5 మీరు అన్నట్టు డాక్టర్లు, పైగా అందరూ అల్ఫలా యూనివర్సిటీకి చెందిన వాళ్ళు, వీళ్ళందరూ మళ్ళీ మూలస్థానం జమ్మూ కాశ్మీర్కి చెందిన వాళ్ళే. ఏదైతే అక్కడ 2 డాక్టర్లు దుర్మార్గులు, డాక్టర్లు అని అనకూడదు, నాకైతే వాళ్ళని డాక్టర్లు సంబోధించాలని నచ్చడం లేదు. ఎందుకంటే ఎంత నీచమైన పనికి ఒడిగట్టిన వాళ్ళకి డాక్టర్లు అనకూడదు, దుర్మార్గులు. అందుకని పెద్ద పదం ఏదంటే అది వాడచ్చు. సో ఇతను ఎప్పుడైతే అక్కడ జమ్మూ కాశ్మీర్లో రెక్కీ నిర్వహించి వాళ్ళ దగ్గర ఒక 3000 కిలోల డిటోనేటర్లు ఇవన్నీ దొరికిపోయాయో, అక్కడ తీగలాగితే డొంకంతా మెల్లగా కలిగి ఈలోకి ఇక్కడ బ్లాస్ట్ చేసుకున్న ఉమర్ నబీర్ ఎవడో ఉన్నాడు, ఈ దుర్మార్గుడు. వీడికి ఏం చేయాలో తోచక, ఇప్పుడు చదువుకునేది డాక్టర్ వృత్తి, వీడికి చెయ్యి వనకాల్సింది సర్జరీ చేసినప్పుడు కూడా వనకూడదు, వనకుండా తినకుండా కాన్ఫిడెంట్ గా చేయాలి, అప్పుడే ఒక పేషెంట్ బతుకుతాడు. అలా కాకుండా వీడు తప్పుడు పనికి ఎప్పుడే తప్పుడు పనే కదా, మైండ్ లో ఎక్కడో పడుతుంటది, అంతరాత్మ అనేది ఒకటి చెప్తుంటది. సో అలా చెప్పిందో లేదంటే వాళ్ళు దొరికిపోయారని బైక్ వీడు దొరుకుతుందో అనుకున్నాడో, ఆ కారులో ఆ రోజంతా ఆశాంతం తిరుగుతూ ఉన్నాడు. లాస్ట్ సుమారుగా 3:15 నుంచి 6:20 వరకు అక్కడ ఎయిర్పోర్ట్ ముందు ఎక్కడైతే పార్క్ చేశాడో అక్కడ నుంచి కదలలేదు, బయటికి రాలేదు. అంటే మీలో షివరింగ్ వచ్చేసిందో, లేదంటే భయపడ్డాడో, లేదా ఎలా స్కిప్ అవుతుందో ఆలోచించాడో, మొత్తానికి
సూసైడ్ బాంబ్ లా మొత్తానికి ఆ బటన్ నొక్కేసుకున్నాడు, బ్లాస్ట్ అయ్యి. అంటే ఇది ఎంత టెక్నాలజీ వాడుతున్నారు. ఈ డెడ్ డ్రాప్ కాన్సెప్ట్ తీసుకొచ్చి జస్ట్ ఓపెన్ చేసి మెయిల్ అంతా టైప్ చేసి డ్రాఫ్ట్ లో పెడతాడు. అదంతా చదివి మొత్తం అందరూ చదువుకున్నారు, ఎవరో లాస్ట్ లో చదివి కూడా డిలీట్ చేసేస్తారు. అంటే ఈ విధంగా సమాచారాన్ని ఒకవేళ వాట్సాప్ లో అయితే ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది, మెయిల్స్ లో అయితే మెయిల్ ట్రేస్ అవుట్ చేసి తెలిసిపోతుంది, ఏ మెయిల్ నుంచి ఎక్కడికి పెట్టారు ఐపీ అడ్రస్ కూడా ఫైండ్ అవుట్ చేసేస్తారు. ఎంత డ్యూరేషన్ ఈ మధ్యకాలంలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం కానీ అలాగే ట్రాయ్ నిబంధనల ప్రకారం సైబర్ క్రైమ్ వాళ్ళు ఏది అడిగినా ఈ ఇంటర్నెట్ అందించే కంపెనీలన్నీ కూడా వాటి సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్నెట్ ఇస్తున్నారు, మీ ఇంటర్నెట్ లో ఎన్ని ఐపీ నెంబర్లు ఉన్నాయి, ఈ ఐపీ నెంబర్ లో ఒక్కొక్కరు ఎంతమందికి మీరు కనెక్షన్స్ ఇచ్చారు, వాళ్ళు ఏ సైట్ ఎంతసేపు వాడారనేది కూడా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, మీకు ఒక ఎయిర్టెల్ జియోలో ఏదో వాడుతున్నారు, మీరు ఆ నెట్ ద్వారా ఫలానా సైటు ఎంతసేపు ఓపెన్ చేశారు, ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లు కూడా అది మొత్తం కాల్ డేటా వచ్చేస్తుంది. అంత టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి ఎవడు ఏ సైట్ ఎంతసేపు వాడుతున్నాడు. ఇప్పుడు అందుకే మీకు ఒక 1 year బ్యాక్ హైదరాబాద్ లో ఓల్డ్ సిటీలో కొంతమంది కుర్రోలు కొన్ని సైట్లకి అట్రాక్ట్ అయ్యారంట. అది మన సైబర్ క్రైమ్ వాళ్ళు ట్రేస్ అవుట్ చేశారు. పలానా ఎక్స్ అనే కుర్రోడు సన్ ఆఫ్ వై వాడు ఈ ఉగ్రవాదం సంబంధించిన ఈ సైట్లకి అట్రాక్ట్ అవుతున్నాడు, రోజుకి సుమారుగా ఎంతసేపు వాచ్ చేస్తున్నాడు ఈ సైట్. వాళ్ళు అది ట్రేస్ అవుట్ చేసి ఐపీ అడ్రస్ ద్వారా వాళ్ళ పేరెంట్స్ ని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇంత టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి వాళ్ళు ట్రేస్ అవుట్ చేయకుండా వాళ్ళు దొరకకుండా ఉండడం కోసం ఈ డాక్టర్లు తెలివి అక్కడ ఉపయోగించారు. ఈ దుర్మార్గులు అక్కడ ఒక్క దగ్గరే ఉపయోగించారు. బట్ నేరం చేసిన వాడికి శాపం ఏంటంటే ఏదో ఒక చిన్న హింటేనే వదిలిసిపోతాడు, ఎక్కడో దగ్గర దొరికిపోతాడు. నేను చాలా పకడ్బందీగా జరిగాను, నేను ఎక్కడ చిన్న క్లూ కూడా దొరకలేదు అనుకుంటాడు. కానీ నేరం చేసిన వాడికి అదొక శాపం, ఒక్క చిన్న హింట్ అయినా దొరుకుతుంది. ఆ హింట్ ద్వారా మన సినిమాలో చూపిస్తుంటారు కదా, చిన్న క్లూ ద్వారా మొత్తం లాగుతారు. సో అలాగా ఎప్పటికైనా దొరుకుతారు. అన్యాయం అన్యాయమే, అధర్మం అధర్మమే కాబట్టి దొరికారు. మరి ఇట్లాంటి డాక్టర్లు ఇలా చేశారంటే ఇంకా చదువులేనుడు ఎవడు చేసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది ఇంకా ఈ భావజాలంతో ఈ విధమైన విపరీత ఆలోచనతో ఇంకెంతమంది మనలో మధ్యలో తిరుగుతున్నారు అన్న భయం మాత్రం అందరిలో ఏర్పడింది. దాన్ని మరి ఈ ప్రభుత్వాలు ఎలా ట్రేస్అవుట్ చేస్తే దానికి ప్రజలు ఏ విధంగా సహకరిస్తారు, ప్రజల నుంచి కూడా ఈ అవేర్నెస్ రావాలి, లేకపోతే చాలా ప్రమాదం. మన మధ్యలో తిరుగుతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.